ఇప్పుడు మనం చాకరమెట్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, భక్తులతో రద్దీ అయి ఉంది. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఎంతోమంది భక్తులు కూడా ఉన్నారు. ఈ గుడి ప్రత్యేకత ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో. శ్రీ 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 సహకార ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మనం నిలబడి ఉన్నాం. శ్రావణ మాసం ఈ సంవత్సరము ఆఖరి శనివారము. మరి ఈరోజు విశేషం ఏంటి అనంటే శని త్రయోదశి ఉన్నది. ఈరోజు శని త్రయోదశి అంటే శనేశ్వరుని యొక్క పండుగ. శనేశ్వరునికి ఏమని దండం పెడుతున్నామంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా నువ్వు అనుగ్రహించు. 11వ స్థానంలో ఒక వ్యక్తి జాతకంలో ఉంటే ఎటువంటి శుభ ఫలాలను ఇస్తావో శనేశ్వర, అటువంటి ఫలాలను ఇబ్బంది పెట్టకు అని చెప్పి పూజలు జరుపుతూ ఉన్నాం. ఈ శనేశ్వరునికి ఆంజనేయ స్వామికి దగ్గరి బంధం ఉంటుంది. ఎవరైతే బ్రహ్మాండంగా చందన పూజ చేసి, ఎవరైతే తమలపాకులతోని స్వామివారికి అర్చన చేసి, ఎవరైతే వడలు సమర్పణ చేస్తారో అటువంటి వారికి శనేశ్వరుని యొక్క గ్రహ బాధ తగ్గిపోతుంది. అందుకని ఈరోజు తెల్లవారుజాముల నుంచే ఆంజనేయ స్వామికి 1000 నామాలతోని, తర్వాత ఆంజనేయ స్వామికి ఇష్టమైన రామచంద్రమూర్తికి 1000 నామాలతోని, సీతామహాలక్ష్మి 1000 నామాలతోని, శనేశ్వరునికి తైలాభిషేకాలతో పాటు బ్రహ్మ విష్ణు ఈశ్వర రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా విశేష సంఖ్యలో జరపబడుచున్నవి. ఈ పూజా ఫలమంతా కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబానికి వచ్చి అందరినీ కూడా ప్రశాంతంగా ఉంచమని, అందరికీ సహకారాన్ని అందించమని సహకార ఆంజనేయ స్వామిని పదే పదే పూజిస్తూ శ్రీరామదూతాయ నమః. శ్రీ శ్రీ సాకార ఆంజనేయ స్వామి దేవస్థానం ఎంతమైన దట్టమైన అడవిలో, దట్టమైన అరణ్యంలో స్వయంభుగా నిలిచిన స్వామివారు ఇక్కడ ప్రతి శనివారము చందనము మరియు అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈసారి శ్రావణ మాసంలో మాకు 5 శనివారాలు వచ్చాయి. ఈసారి లాస్ట్ శనివారం ఈరోజు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ స్వామివారిని చందనము చేసుకొని మరియు వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ వ్రతాలు అవుతుంటవి. చేసిన వాళ్లకు ప్రతి మంచి పుణ్యం లభిస్తుంది. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు చేయించుకొని ఇక్కడ చెట్ల మధ్యలో మంచి వంట వార్పులు చేసుకుంటారు. అంతేకాకుండా మేము ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం గిట్ట నిర్వహిస్తాము. శివంపేట మండల్ పరిగిబండ గ్రామం. ఇక్కడ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వస్తే చాలామంది మంచిగా అవుతారనే ఉద్దేశంతో భక్తులు కూడా పెరగడం జరుగుతుంది. ఇక్కడ మామూలుగా చిన్న టెంపుల్గా ఉండే ముందు ఇప్పుడు ప్రజలు పెరుగుతున్న కొద్దీ కూడా గుడి డెవలప్మెంట్ బాగా అవుతుంది. ఇలాగే భక్తులు కూడా ఎక్కువ మంది వచ్చి ఇంకా డెవలప్ బాగా కోరుకుంటున్నాం. మేము కూడా బాగా జరగాలని, ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని. సూరారం నుంచి వచ్చాం. ప్రతి ఇయర్ వస్తాం ఇక్కడికి. చాలా బాగుంటుంది. మహిమగల్ల దేవుడు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అన్ని పంతులు బాగా చెప్తాడు. పంతులు కూడా చాలా
పర్ఫెక్ట్గా చెప్తాడనమాట, కథ చెప్పినా ఏది చెప్పినా. శాకరమెట్లలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి చాలా మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో ఇక్కడికి ఎక్కడో ఉన్న గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ భక్తిని ఇక్కడ చూయించుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి కృప ఇక్కడ ఉన్న ప్రజలపైన అందరిపైన చూయించాలని వేడుకుంటున్నాము. శ్రావణ మాసం పురస్కరించుకొని ఇక్కడ ఎంతోమంది భక్తులు ఎన్నో వ్రతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ అందరూ భక్తి శ్రద్ధలతో చేయించుకొని వారు కోరుకున్న ప్రతి పని విజయం జరగాలని, వాళ్ళ కోరికలు తీర్చాలని ఈ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాను. చూస్తూనే ఉన్నారు కదా, ఇక్కడ మనం చాకరిమెట్ల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజే కాదు, ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ భక్తులు కూడా ఎంతోమంది వస్తున్నారు. ఈ భక్తులతో గుడి మొత్తం నిండిపోయింది. కెమెరామెన్ సాయితో నేను కేశవి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!